NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మధురానగర్ పోలీస్ స్టేషన్ వెస్ట్ జోన్లో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం. మధురానగర్ పోలీస్ స్టేషన్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో ఒక ప్రభావవంతమైన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇతరులతో పంచుకోకుండా నేను జాగ్రత్త పడతాను. తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్స్ను అంగీకరించను. భయపడకుండా వెంటనే 1930 లేదా అందిస్తాను. డిజిటల్ సమాజాన్ని నిర్మించడంలో ఇతరులకు కూడా అవగాహన. కమిషనర్ శ్రీ సత్యనారాయణ సార్ని వేడుకపై రావాలని కోరుతున్నాను సార్. ఇవన్నీ పేర్కొంటాయని చెప్తే ఫిషింగ్ సైట్స్ కి మీ కార్డ్ మరియు బ్యాంక్ వివరాలు ఇవ్వకండి. క్రెడిట్ కార్డ్ ఇస్తామంటే పంపే ఏపీకే ఫైల్స్ ని ఇన్స్టాల్ చేసుకోకండి. cybercrime.gov.in కి సైబర్ క్రైమ్ ని రిపోర్ట్ చేయండి. I'm the director of global marketing at Falcon. Yes! Yes! That's all. లేపుతున్నా I am Srinivas, additional CP, Hyderabad City, Crime Sensit. And ఈ కార్యక్రమానికి చేసిన మా సిపి గారికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన డిసిపి అండ్ ఆల్ ఇస్ టీమ్ అండ్ ఈ కాలనీలో ఉన్నందరూ కూడా ఇందాక చెప్పారు మన మనోహర్ గారు, ఈ అందరు మధురానగర్ వాసులు చాలా మధురమైన మాటలు చెప్తున్నారు. ఇట్లానే దీని గురించి ఎందుకు ఇక్కడ ఈరోజు సిపి గారు కూడా రావడం ఎందుకు జరిగిందంటే, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సైబర్ క్రైమ్ వల్ల. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఎంత మీకు ఫెసిలిటీ ఇస్తుందో అంతకంటే డేంజరస్గా ఉంది. మీకు ఎంత ఫెసిలిటీ ఇప్పుడు మాట్లాడాలంటే సింపుల్ మెసేజ్ పెడితే ఇక్కడ ఫోటో పంపిస్తావు, మెసేజ్ పంపిస్తావు, ఏది ఫైల్ పంపిస్తావు, లేకపోతే కాపీ పంపిస్తావు, ఏదైనా చేయొచ్చు. దాని నుంచి ఏదన్నా చేయొచ్చు పాజిటివ్గా, ఏదన్నా చేయొచ్చు నెగిటివ్గా. నీకు ఏదైనా బ్యాడ్ వీడియో బాడీ పంపించండి, లేకపోతే ఇంకేదైనా ఒక ఫైల్ సింపుల్గా ఏదో మెసేజ్ వచ్చింది SBI అని చెప్పేసి, SBI అని తెలియని ఏదో ఒక వాళ్ళ ఫేక్ వాడుతున్నారు. వచ్చేసి SBI నుంచి ఏదో వచ్చిందని చెప్పి క్లిక్ చేసాం అనుకో, ఏం అయిపోయాయి కానీ మొత్తం వెళ్ళిపోయింది, డేటా అంతా వెళ్ళిపోయింది, మొత్తము నీదన్న డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇట్లా సైబర్ క్రైమ్స్ అనేది రకరకాలుగా జరుగుతుంది. సైబర్ క్రైమ్ ఏంటి అని దొంగతనము అవి చూసినాము, కానీ ఇదేం క్రైము చాలా మందికి తెలియదు. సైబర్ క్రైమ్ అంటే, సైబర్ అంటే ఏంది అసలు, ఎక్కడి సైబర్ అనుకుంటున్నారు అందరు. సైబర్ క్రైమ్ అంటే నీకు తెలియకుండా నీ ఫోన్లో ఉన్న ఆన్లైన్, అందరు ఆన్లైన్ అంటున్నారు. నాకు ఆన్లైన్ కొట్టు, నాకు ఆన్లైన్ పైసలు పంపు అంటున్నారు. ఆన్లైన్ ఏంటి? ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా జరిగే అన్ని యాక్టివిటీస్ అది ఆన్లైన్. ఇదే సైబర్. దీన్నే సైబర్ స్పేస్, సైబర్ అంటారు. మనం ఫోన్ ద్వారానే వాడుతున్నాం ఎక్కువగా. మనం భారతదేశంలో మనం తొందరగా టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాం. అందరి ప్రపంచంలో అందరికంటే ఫాస్ట్గా టెక్నాలజీ తీసుకుంటాము. చదవనోడు కూడా ఫాస్ట్గా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోండి.
సో దీంట్లో భాగంగా అందరికీ సెల్ ఫోన్ ఉన్నాయి, అందరికి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. లాస్ట్ బిచ్చగాడికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ నేను మనం చూసిన బిచ్చగాడు వచ్చాకనే చిల్లర తీసుకుంటలేడు, క్యూఆర్ కోడ్ పెడుతున్నాడు. క్యూఆర్ కోడ్ ఇచ్చేస్తే మీకు చూపిస్తున్నాడు, చూడండి కావచ్చు. సో ఇంత ఫాస్ట్ గా అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనతో పాటు వచ్చేసినాయి. దాంట్లో భాగంగా కొంతమంది ఫ్రాడ్స్టర్స్, అంటే వాళ్ళు దొంగలు, యాక్చువల్లీ వాళ్ళు కనబడని దొంగలు. వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీ, మనకంటే టెక్నాలజీ వాడి లేకపోతే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోనో లేకపోతే ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యో చేసి మీకు అన్ని రకరకాల ఎస్ఎంఎస్లు పంపించడం, దాని తర్వాత ఒకటి ఉద్యోగం ఉంది అని చెప్పేసి ఫ్రాడ్ మెసేజ్ పంపేయడం, లేకపోతే ఫోన్ చేసి ఈ ఒక కంపెనీ ఉంది ఇట్లా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం. రోజుకి పరిగెత్తుంది. బంగారంతో ఒక ఫర్మ్ ఉంది, మా ఫర్మ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు రూపాయికి 10 రూపాయలు లాభం వస్తుంది. ఎక్కడన్నా వస్తుందా రూపాయికి 10 రూపాయలు లాభము? కామన్ సెన్స్ ఆలోచించండి. సో ఇట్లాంటివన్నీ అన్ని రకరకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. కొంత ఓటీపీ వచ్చిందమ్మా, ఇమీడియట్ గా మీరు ఓటీ చెప్పండి, ఓటీపీ చెప్పావా అయిపోయింది. సో ఇలాంటివి చాలా చాలా రకరకాలుగా జరుగుతున్నది. దాంతో పాటు ఇప్పుడు మీకు ఏం చేయాలి మరి? కానీ పోలీస్ తరఫు నుంచి 1930 ఇట్లాంటిది మనకు జరిగింది, మీద డబ్బులు పోతున్నాయి అంటే 1930 ఫోన్ చేయాలి. లేకపోతే మీరు చాలా వరకు ఏమైనా మీరు ఫ్రాడ్ లో లేకున్నా, మీరు ఏం తప్పు చేయకున్నా వీడియో కాల్ చేసి, బాబు నువ్వు నీ యొక్క ఆధార్ కార్డు డ్రగ్ దాంట్లో పట్టబడ్డది, నువ్వు డ్రగ్ దాంట్లో ఉన్నావు అని చెప్పేసి పోలీస్ డ్రెస్ చేసుకొని ఈడీ అని, తర్వాత ఎవరైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళ పేర్లు చెప్పుకొని, అంటే మమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు. మా యూనిఫామ్ వేసుకొని చెప్పేసి ఇక మీరు చేస్తున్నారు అనగా మీరు చాలా మంది అవునా ఎట్లా నాకు తెలియదు అని చెప్పేసి భయపడిపోయి ఇమీడియట్ గా మీరు భయాలంటే డబ్బులు ఇచ్చేయండి, ఈ నెంబర్ పంపించేయండి అంటే ఆ నెంబర్ వాంది ఉండదు, ఎవరితో ఉంటది. అట్లా డబ్బులు భయంతో భయపెట్టి, ఒకటేమో ఒక ఆశ పెట్టి, ఈ 2 రకాలుగా జరుగుతున్నాయి. దీన్ని మీరు అవగాహన కలిగించాలి. ఇంటింటికి సైబర్ క్రైమ్ గురించి అవగాహన కలిగించాలనే ఉద్దేశం. బాంబే, హైదరాబాద్ పోలీసు రకరకాల పోలీస్ పేరుతో బెదిరించి మీ అందరు కూడా డిజిటల్ అరెస్ట్ అయినారు, మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక మోసం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ స్టాక్ మార్కెట్ పేరుతో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరుగుతుంది. ఈ 2 రకాల క్రైమ్ నుంచి ప్రజలందరూ కూడా అవేర్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది, అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే విధంగా ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, అది భాగంగా ప్రజలను కూడా మోసం చేయడానికి మీకు ఏదో కొత్త మీకు ఓచర్ వచ్చింది, గిఫ్ట్ ఓచర్ వచ్చింది, లేదంటే బొనాన్సా వచ్చింది, మీరు ప్రైజ్ వచ్చిందని చెప్పి మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ఒక నూతన సంవత్సరంలో కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఏమాత్రం సమాచారం తెలిస్తే, లేదంటే మీకు ఏమాత్రం ఫోన్ వస్తే, మీకు ఏమాత్రం డౌట్స్ ఉంటే డైల్ 100 లేదా 1930కి కాల్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. చేయడం జరుగుతుంది త్వరలోనే దానికి సమాచారం కూడా, ఎందుకంటే ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తుంది, ఇంకా పోలీస్ కస్టడీలో ఉన్నారు. డెఫినెట్లీ మనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు డీటెయిల్ గా తెలియపరుస్తాం. అక్కడి నుంచే మన మీటింగ్స్, అక్కడి నుంచే మన యాక్టివిటీని, అక్కడి నుంచే మన ఇన్వెస్టిగేషన్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అవును కాదు అని తెలియదు అని చెప్పి అంటున్నారు అని చెప్పి వస్తున్నాయి, న్యూస్ లో కూడా వచ్చింది. బట్ అట్లా కాదు, అది మాకు సమాధానాలు మేము రాబట్టుకునే టెక్నిక్స్ మాకున్నాయి, రాబట్టుకుంటాం. బట్ అది బయటికి మేము చెప్పలేము. సో దానికి ఇంట్రోగేషన్ జరిగిన ఐటమ్స్ అన్ని మనము ఇన్వెస్టిగేషన్ లో తీసుకురావాల్సి ఉంటుంది. రేపు ప్రాసిక్యూషన్ కి హ్యాంపర్ అవుతాయి కాబట్టి మేము చెప్పలేము. ఆస్ట్రేలియా గవర్నమెంట్ దానిపైన ఉంది. సో డెఫినెట్లీ ఇంకా ఏమాత్రం అడిషనల్ సమాచారం వస్తే మీకు తెలియపరుస్తుంది. ఇప్పుడు చెప్పినట్టు అక్కడ ఈ మ్యూల్ అకౌంట్స్ ని ప్రజలందరూ కూడా చాలా మంది తెలుసో తెలియకో ఓపెన్ చేస్తున్నారు. దాని వల్లనే చాలా ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతుందని చెప్పి తెలియపరిచాను. అదే విధంగా మనకు బ్యాంక్ నుంచి సమాచారం రావాల్సిన అవసరం ఉంటుంది, అవి కొంచెం డిలే అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది మనకు బ్యాంక్స్ కూడా రకరకాల ఫార్మాట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని స్టాండర్డ్ చేయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మనము అంతకుముందు సెల్ ఫోన్స్ లో రింగ్ టోన్ వచ్చేది, డిజిటల్ అరెస్ట్ కావచ్చు, 193 గురించి 1930 గురించి కానీ సైబర్ క్రైమ్ నుంచి అది మళ్ళీ పునరుద్ధరించాలి, ఎందుకంటే చాలా మంది ప్రజలు మోసపోతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఒక అకౌంట్స్ ఓపెన్ చేసే సమయంలో చాలా కట్టుదిట్టమైన ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. ఏదో మనము ఇక్కడ ఈ కేవైసీ అని చెప్పి, ఎలక్ట్రానిక్ కేవైసీ అని చెప్పి చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. దాని కూడా ఎందుకంటే ఒక్కొక్కరు 20-30 అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, దానికి ఆధార్ లింకా లేదా ఒక ఫోన్ నంబర్ తో లింక్ ఉండాలని చెప్పి కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.